మంచులక్ష్మి నటిగా నిర్మాతగా కన్నా బుల్లితెర హోస్టుగా బాగా రాణించింది. ఈమె బుల్లితెరపై ప్రజెంట్ చేసే కార్యక్రమాలకు మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. ఆ మధ్య మేము సైతం అంటూ ఒక విభిన్న కార్యక్రమాన్ని మంచులక్ష్మి ప్రజెంట్ చేసింది. ఈ కార్యక్రమానికి కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి. ఒక విధంగా ఈ కార్యక్రమం చారిటీ షో. ఈ కార్యక్రమానికి వచ్చిన వారు ఏదో విధంగా కొంత మొత్తం సేకరిస్తే కొంతమంది బాధితులను ఎంపిక చేసి ఆ మొత్తాన్ని అందించారు. ఈ షోపై చాలా ప్రశంసలు వచ్చి ఈ షో క్లిక్ కావడంతో ఈ షో 2వ సీజన్ స్టార్ట్ చేయబోతోంది ఒక ప్రముఖ ఛానల్. ఈ షోకు సంబంధించి మొదటి సీజన్లో చాలామంది సినిమా సెలబ్రిటీలు పాల్గొన్న విషయం మనందరం చూసాం. గతంలో ఈ షోలో పాల్గొన్న సెలబ్రిటీలంతా రకరకాల వ్యాపారాలు ఒక రోజులో చేసి అలా వచ్చిన మొత్తాన్ని షోకి అందించారు. పానీపూరి, హాట్ చాట్, కూరగాయలు అమ్మడం, బస్సులో టికెట్స్ అమ్మడం, ఇలా చాలా రకాల వ్యాపారాలు చేశారు. ఇదిలా ఉండగా ఈ షోకు సంబంధించి 2nd సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. అయితే ఈసారి ఈ షో 2nd సీజన్ను నందమూరి బాలకృష్ణతో ప్రారంభం చేయబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మంచు ఫ్యామిలీకి నందమూరి బాలయ్యకు ఉన్న సాన్నిహిత్యం రీత్యా మంచులక్ష్మి కోరగానే ఈ షోకి అతిథిగా వస్తానని బాలకృష్ణ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య లాంటి టాప్ హీరో ఇలాంటి షోకు రావడం ఒక సంచలనంగా మారింది. అయితే అసలు భేషజం లేకుండా బోలాగా తనకు తోచినది మాట్లాడే బాలకృష్ణ చేత ఈ షో కోసం విరాళాలు సేకరించడానికి మంచువారి అమ్మాయి ఏ మార్గం ఎంచుకుంటుంది అనే విషయంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏమైనా మంచులక్ష్మి వ్యూహాలకు బాలయ్య ఇరుకున పడినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.